మొన్న చిరంజీవి గారు లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మాట్లాడిన మాటలకి ఎందుకు అంత ట్రోల్స్ అవుతున్నాయి? సో ఏం జరిగింది అసలు? అంతకు ముందు అల్లు అరవింద్ గారు మాట్లాడిన మాటలకి చిరంజీవి గారు ఏమైనా కౌంటర్ అటాక్ ఇచ్చారా లేకపోతే సమాధానం చెప్పారా? సో దీని గురించి వీడియో అండి. సో చిరంజీవి గారు మాటలైతే ఫుల్ ట్రోల్ అవుతున్నాయి, ఫుల్ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దీని గురించి అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నా అస్సలు మర్చిపోకండి. అసలు ఎవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలా బాధ అనిపిస్తుందండి. ఇంత కష్టపడి చేస్తున్నా, సో నచ్చుతుంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవట్లేదు, లైక్ ఎందుకు కొట్టట్లేదు కూడా అర్థం కావట్లేదు. సో అయితే వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. అయితే చిరంజీవి గారు లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం మాట్లాడారు అనే దానికన్నా ముందు అసలు అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడారు దీని గురించి మాట్లాడదాం. సో అల్లు అర్జున్ ఇలా ఆపోజిట్ లో ఉన్నారు. సో అల్లు అర్జున్ కి తర్వాత మెగా ఫ్యామిలీకి ఏదో జరుగుతుంది, సో పెద్ద పెద్ద వాళ్ళు జరుగుతున్నాయి. సో ఈ డిస్కషన్స్ అన్ని మన అందరికి తెలిసింది అసలు ఏం జరుగుతుంది అనేది. అయితే ఈ మధ్య అల్లు అరవింద్ మనకి తండేల్ మూవీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుకుంటా దిల్ రాజు గారితో అన్న డైలాగులు ఎంత ట్రోల్ అయ్యే మనందరికి తెలిసిందే. అంటే ఆయన అన్న మాటలు ఏంటి, ఆ రోజు ఒక్క సినిమాని కింద పడేసి ఒక సినిమాతో కింద పడిపోయి ఇంకో సినిమాతో పైకి వెళ్ళిపోయి సో మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ 1 వీక్ లో ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేసుకుని ఏవేవో చేసుకున్న 1 వీక్ లో మొత్తం చాలా అయిపోయింది నీ లైఫ్ లో అని చెప్పేసి చెప్తూ, అంటే అక్కడ గేమ్ చేంజర్ అటర్ ఫ్లాప్ అయిపోయింది అనే మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడారు. సో ఆ మాటకి ఆ డైలాగు ఫుల్ ఇంటర్నెట్ అంతా ట్రోల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడు కూడా వాళ్ళందరూ మాట్లాడుకున్నది ఏంటి, అల్లు అర్జున్ అయినా రామ్ చరణ్ అయినా అందరికి ఒకటే అని చెప్పేసి మాట్లాడుకుంటారు. సో ఎక్కడైనా ఏదైనా జరిగినా సరే ఇలా ఫ్లాప్స్ గురించి అది మాట్లాడుకోరు. కానీ అంత వటకారంగా అలా మాట్లాడేసరికి అందరికి కూడా అల్లు అరవింద్ కూడా ఆపోజిట్ అయిపోయారు. సో గేమ్ చేంజర్ గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడతారా అని చెప్పేసి ఫుల్ ఇంకా సోషల్ మీడియా అంతా అదే ట్రోల్స్ అయ్యాయి. దాని తర్వాత ఏమైంది, ఒక 2 రోజుల తర్వాత మేబీ తండేల్ సినిమా సక్సెస్ మీట్ లో అనుకుంటా ఎక్కడైనా ఒక రిపోర్టర్ అడిగారు ఆయన, సార్ మరి మొన్న మీరు అన్న మాటలు చాలా సోషల్ మీడియా అంతా ఫుల్ ట్రోల్ అవుతుంది, సో దాని మీద మీ కామెంట్ ఏంటి సార్ దిల్ రాజు గారితో మాట్లాడిన మాటల గురించి అంటే నో కామెంట్ అని చెప్పారు. అక్కడ కూడా ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు, ఏం లేదు. సో వదిలేశారంటే ఆయన అన్న మాటలకు ఆయన ఏకీభవిస్తున్నట్టే కదా. చాలా సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ చూసుంటారు, కామెంట్స్ చూసుంటారు. అన్ని చూసిన తర్వాత మీ కామెంట్ ఏంటి అంటే నో కామెంట్ అంటే ఏంటి, నేను చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నాను అని అర్థమే కదా. సో అదైపోయింది కదా. దాని తర్వాత నిన్న లైలా సినిమాకి మనకి హీరో విశ్వక్షేణ్ వెళ్ళి చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేశారంట. సో దీనికి ఒక రిపోర్టర్ ఏమన్నారు, ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేస్తే అంతకుముందు విశ్వక్షేణ్ సినిమాలు ఏమున్నా సరే ఎన్టీఆర్ని వీళ్ళని పిలుస్తూ ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ని, బాలకృష్ణ వీళ్ళు. అది దాని గురించి అతను ఏమన్నారంటే, మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా, సో ఏంటి వెరైటీగా కొత్తగా చిరంజీవి గారి వైపు వచ్చారు అని అడిగారంట. సో దానికి విశ్వక్షేణ్ సమాధానం ఏదో చెప్పారు, ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అని ఏముండదు, మాకు అందరూ ఈక్వలే అని చెప్పారు. సో అక్కడ దీనికి చిరంజీవి గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినప్పుడు చిరంజీవి గారు అన్న డైలాగులు ఏంటి అంటే, దీనికి కొంతమంది చాలా ట్రోల్ చేస్తున్నారు. సో ఏంటంటే ఆయన మూవీ ఫంక్షన్కి వస్తుంటే కొంతమంది ఏంటంటే, ఏంటి విశ్వక్షేణ్ సినిమాకి వెళ్తున్నావా, విశ్వక్షేణ్ సినిమా ప్రమోట్ చేయడం కోసం వెళ్తున్నావా, సో ఆయన్ని మన కాంపౌండ్ కాదు కదా ఇలా మాట్లాడారు. అసలు మన కాంపౌండ్ ఈ కాంపౌండ్ ఆ కాంపౌండ్ ఏంటండి, అందరూ ఒకటే కదా. సో అంతవరకు ఎందుకు అని చెప్పేసి ఆయన ఇక్కడ మాట్లాడిన మాటలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. ఆయన అన్ని రకాలుగా మాట్లాడారు. ఒకటి రాజకీయం అంటే జనసేన పార్టీ గురించి కూడా మాట్లాడారు. జై జనసేన అని చెప్పేసి, జనసేన పార్టీ అనేది ఎక్కడి నుంచో రాలేదు, ప్రజాస్వామ్యానికి ఇంకొక రూపం ప్రతిరూపమే జనసేన అని చెప్పారు. సో అంటే అదొక పాయింట్ చెప్పారు. ఇంకొకటి ఏమన్నారు, అల్లు అర్జున్ పుష్ప సినిమా చాలా సూపర్ హిట్ అయింది. ఒక సినిమా ఏ సినిమా అయినా హిట్ అయితే అది సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద పండుగ, సో అందరూ కూడా హ్యాపీ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. అలాగే రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని రూల్ లేదు, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి, సో దాన్ని మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. సో పుష్ప సినిమా అంత సూపర్ హిట్ అవ్వడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి ఈ విధంగా చెప్పారు. సో ఇదొకటి. అయితే ఇక్కడ ట్రోల్ ఏంటంటే, ఇంతకు ముందు ట్రోలింగ్ ఎందుకు చిరంజీవి గారిని ట్రోలింగ్ చేస్తున్నారంటే, ఇంతకు ముందు ఇదే చిరంజీవి గారు జనసేన పార్టీ గురించి అడిగినప్పుడు మా తమ్ముడు సిద్ధాంతాలు ఏంటో ఏమో నాకు పూర్తిగా తెలీదు, సో స్పెషల్గా పర్సనల్గా అయితే నేను ఎటువంటి సపోర్ట్ చెయ్యలేను డైరెక్ట్గా, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసేసారు, సో దాని తర్వాత వచ్చేసారు కాబట్టి కాంగ్రెస్ మీద కూడా ఈ రోజు ఆపోజిట్ చేయలేదు. సో ఆయన కొన్ని కండిషన్స్ కొన్ని కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుని ఉంటారు కాబట్టి ఆయన అలా ఆ రోజు రెస్పాండ్ అయ్యారు అని అనుకున్నాము. సో ఈ రోజు ప్రజారాజ్యం
ప్రతిరూపమే జనసేన అంటున్నారు, అంటే అప్పుడొక మాట ఎప్పుడొక మాట ఈ వెళ్ళికి ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నారు అని చెప్పేసి అదొక ట్రోలింగ్. ఇంకొకటి ఏంటంటే బన్నీ అదే అల్లు అర్జున్ సినిమా హిట్ అయింది అన్న దాని గురించి కూడా మా కాంపౌండ్ మా మెగా ఫ్యామిలీలు ఎవరికైనా సపోర్ట్ ఇది ఇలా మాట్లాడేది. ఇప్పుడు బాలకృష్ణ గురించి, సారీ బాలకృష్ణ కాంపౌండ్ కాదు, ఆ కాంపౌండ్ కాదు, ఈ కాంపౌండ్ కాదు, అంతా ఒకటే అని చెప్పడం. పుష్ప సినిమా హిట్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఒక సినిమా హిట్ అయితే మొత్తం అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అని చెప్పడం. ఇలాంటివన్నీ అప్పుడేమో మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ అనేవారు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. సో అంటే ఈయన బీజేపీతో కలవడానికి లేదంటే మళ్ళీ ఈయన పాలిటిషియన్లోకి రావడానికి చేస్తున్న మాటలు అని చెప్పి. సో నన్ను అడిగితే ఇక్కడ అంత సీన్ లేదండి. ఒకటే ఏంటి అంటే చిరంజీవి గారు చెప్పింది విషయం కాస్త రాను రాను విషయం పెద్దదవుతుంది. ఎప్పుడైతే అల్లు అరవింద్ గారు అక్కడ తండ్రి సినిమా దగ్గర అలా మాట్లాడారో అది శుభ పరిణామం కాదు. సో అది పెద్ద విషయం అయిపోతుంది. రెండు ఫ్యామిలీల మధ్యలో పెద్ద బ్రేక్ రాబోతుంది. ఇంక దీన్ని ఇలాగే వదిలేస్తే పెద్ద విషయం అయిపోద్ది. సో అందుకనే ప్రజారాజ్యం పార్టీ నేను పెట్టాను అంటే చిరంజీవి గారు అంటే అందరికీ అభిమానమే. మిస్అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అల్లు అర్జున్ ఒక కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ లీడర్కి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడే కదా స్టార్ట్ అయ్యి. సో జనసేన మీద పర్టికులర్గా నీకు జనసేన అంటే ఏంటి, నేను ఒకటి పవన్ కళ్యాణ్ ఒకటి కాదు కదా. సో అందుకనే ప్రజారాజ్యంకి ప్రతిరూపమే జనసేన అని చెప్పడం కానీ, సో సినిమా ఇండస్ట్రీ అంతా కలిపి ఒకటి, సో మనలో మనం కొట్టుకుంటే ఇంకా ఫ్యూచర్ ఉండదు అని చెప్పి ఒక ఇండికేషన్. ఆ తర్వాత మా ఫ్యామిలీలో అంటే అల్లు అర్జున్కి సూపర్ హిట్ సినిమా హిట్ వచ్చినా, రామ్ చరణ్ హిట్ వచ్చినా నాకు ఏదైనా ఒకటే, ఇద్దరు నాకు ఒకటే ఆయన చెప్పడంలో అర్థం ఏంటంటే సో మనలో మనం కొట్టుకుంటే ఇంకా దీన్ని ఇక్కడితో వదిలేద్దాం, కథ సమాప్తం చేసేద్దాం అని ఇండికేషన్ ఇచ్చారు. నన్ను చూసి నేనంటే ఒకటి వేరే వాళ్ళు అంటే ఒకటి కాదు అన్న మాటని అక్కడ చెప్పారని నాకు అనిపించింది. అందుకనే నిన్న ఈవినింగ్ తండేల్ సినిమా ఫుల్ పైరసీ అవుతుంది కదా. సో దాని గురించి వార్నింగ్ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టారు కదా అల్లు అరవింద్ గారు. సో ఆ ప్రెస్ మీట్లో కూడా ఆయన అక్కడ ఆన్సర్ చెప్పారు. ఏంటి, నేను తండేల్ మూవీ ప్రీ రిలీజ్లోని సో రామ్ చరణ్ గురించి ఏదో మాట్లాడానని, నేను అనలేని విషయం కూడా అన్నానని చెప్పేసి ఏవేవో ఫుల్ ఇంటర్నెట్ అంతా ఫుల్ ట్రోల్స్ అవుతుంది. అసలు నాకు ఒక్కగానొక్క మేనల్లుడు రామ్ చరణ్, నాకు బన్నీ ఎంతో, అల్లు అర్జున్ ఎంతో, రామ్ చరణ్ కూడా అంతే. అలాగే రామ్ చరణ్కి ఒక్కనొక్క మేనమామని. సో మా ఇద్దరి మధ్యలోని మిస్అండర్స్టాండింగ్ పెంచడానికి పుల్లలు పెట్టడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? సో మా మధ్యలో అటువంటి ఏమీ లేవు, నాకు బన్నీ ఎంతో రామ్ చరణ్ కూడా అంతే, నాకు రెండు ఈక్వలే అని చెప్పేసి అక్కడితో కథ సమాప్తం చేశారు అని నాకు అనిపిస్తుంది. చిరంజీవి గారు ఇచ్చిన సందేశానికి అల్లు అరవింద్ తెలివైన కాబట్టి వెంటనే రియాక్ట్ అయ్యి సో అలాంటిది ఏమీ లేదు అని చెప్పి ఇండికేషన్ ఇచ్చారు అనిపిస్తుంది. సో అందుకని ఇక్కడితో అయితే నేను అనుకోవడం ఏంటంటే క్రమేపీ వాళ్ళ మధ్యలో ఉన్న ఆ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ లేదంటే ఆ యుగోయిస్టిక్స్ కానీ అన్నీ తగ్గించుకుంటారు. మళ్ళీ ఆ మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ వేరు, చిరంజీవి వేరు, రామ్ చరణ్ వేరు, పవన్ కళ్యాణ్ వేరు అనేది రాకుండా మెగా ఫ్యామిలీ అంటే అల్లు అరవింద్ చిరంజీవి కలిస్తేనే మెగా ఫ్యామిలీ అని మళ్ళీ పూర్వం వైపు మళ్ళీ ఆ యూనిటీ తెప్పించడానికి పెద్దలిద్దరూ ఖచ్చితంగా ట్రై చేస్తారని నాకు అనిపించింది. నాకైతే ఇదే అనిపించిందండి. అనవసరంగా ఏంటంటో ఊహించేసి ఏంటంటో ట్రోల్స్ పెడుతున్నారు, అసలు అంత సీన్ లేదు అక్కడ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడానికి ఎందుకు మొహమాటం, ఒక లైక్ కొట్టండి. సో టేక్ కేర్, బాయ్.